హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అల్లవ దగ్గరికి శ్రేయ వచ్చి ఇలా అంటూ ఉంటుంది. నిన్ను ఈ ఇంట్లో నుంచి గెంటేసినా కూడా సిగ్గు లేకుండా మళ్ళీ వచ్చావేంటి? అప్పుడు పల్లవి, నేనేం చేసినా దానికొక కారణం ఉంటుంది. అంతే తప్ప మీరు పిలిస్తే మనసు కరిగిపోయి మారిపోయి రాలేదు నేను. నీళ్ళతో ఉండలేనని చెప్పి నీ మొగుడిని తీసుకొని వెళ్ళిపోయావంట కదా! అంత పౌరుషంగా వెళ్ళిపోయిన దానివి సిగ్గు లేకుండా మళ్ళీ నువ్వెందుకొచ్చావు? శ్రేయ, నువ్వు రావడానికి కారణం ఉన్నట్టే నేను రావడానికి కూడా కారణం ఉంది. ఏంటో అది? అవని ఇల్లు అమ్మేసినందుకు ముసలోడికి హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. పొరపాటున మళ్ళీ స్ట్రోక్ వచ్చి పైకి పోయాడే అనుకో. వాళ్ళతో కలిసి వెళ్ళిన అవనిని ఏమనకుండా కొడుకు కొడులు వెళ్ళిపోయినందుకే ముసలోడికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది అంటారు. మా మీద నింద వేస్తారు. అది పడకూడదని వచ్చానే తప్ప వాళ్ళ మీద ప్రేమ పొంగిపోయి కారిపోయేం కాదు. ఇప్పుడు పల్లవి, నువ్వొచ్చినా నేనొచ్చినా మన టార్గెట్ ఆ అవనీయే కదా, అంతేగా? అప్పుడు ప్రణతి ఇంకా భారత్ ఎట్టిగా మాట్లాడుకుంటారు. పల్లవి శ్రేయ మాటలు, వాళ్ళ బిహేవియర్ చూస్తుంటే వాళ్ళు వచ్చింది మా అమ్మ నాన్నల కోసం కాకుండా అవన్నీ వదిలిని ఇబ్బంది పెట్టడానికే వచ్చినట్టుంది భరత్ అని అంటుంటే అప్పుడే భరత్ అయితే, నాకు అలా అనిపిస్తుంది. ఇద్దరు మా అక్క మీద పగ తీర్చుకోవడానికి ప్లాన్ చేస్తున్నారని వాళ్ళ పొగరు చూస్తూనే అర్థమవుతుంది. అవన్నీ వదిలిని అవమానించకుండా మనమే చూసుకోవాలి భరత్, మనం చూసుకోవడం కాదు. అవన్నీ అక్క విషయంలో పిచ్చి పిచ్చి వేషాలు వేస్తుంటే ఆ కమలే వాళ్ళ జోలికి వస్తాడు. వాళ్ళకి ఏం చేయాలో అదే చేస్తాడు కమల్. ఏదేమైనా వారిద్దరి విషయంలో మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండడం మంచిదే. మన సంగతి వదిలి భరత్, ఇన్నాళ్ళ తర్వాత కలుసుకున్న అక్షయ్ అన్నయ్య అవని వదిన కూడా మళ్ళీ విడదీసే ప్రయత్నం కూడా మళ్ళీ చేస్తారు వాళ్ళు. ఇంకా అవని అయితే ఫుడ్ హాల్లోకి తీసుకొస్తూ ఉంటుంది. ప్రణతి, మామయ్య గారిని అత్తయ్య గారు అని పిలిచా వదిన, వచ్చేస్తూ ఉంటారు అన్నట్టు కూరలు అన్నీ సరిపోయా లేవని చూసావా? నీ వంటికి పేరు పెట్టేది ఏముంది వదిన? నువ్వేం చేసినా 100% పర్ఫెక్ట్గా ఉంటుంది వదిన. నన్ను మునగ చెట్టు ఎట్టిస్తున్నావా? నేను చెప్పడం కాదు వదిన, నీ వంటల గురించి ఎవరు అడిగినా ఇదే మాట చెప్తారు వదిన అని ప్రణతి అయితే అంటూ ఉంటుంది. రండి మావయ్య గారు, కూర్చోండి. ఇప్పుడు పార్వతి, నీ అందరికీ నేను వడ్డిస్తాను, నువ్వు భోంచే అవని అంటూ ఉంటే, లేదా అత్తయ్య నేను తర్వాత తింటాను, మీరు కూర్చోండి. అప్పుడే పల్లవి శ్రేయ వాళ్ళు కూడా వస్తుంటారు. అప్పుడే అవని అయితే ఇలా అంటూ ఉంటుంది, కూర్చోండి అంటుంటే అప్పుడే పల్లవి అయితే, నువ్వు చెప్తే తప్ప మాకు కూర్చోవడం తెలీదా? ఇప్పుడు బామ్మ అయితే, కూర్చోమనడం కూడా తప్పేనానే, కలెక్టర్లు ఐఏఎస్లు కూడా మీలాగా ఫోర్సులు కొట్టాడు, గమ్మును కూర్చొని తినండి అంటుంటే ఇద్దరు శ్రేయ పల్లవి అయితే కూర్చుంటుంటారు తినడానికి. అది కాదు పరిణతి, మావయ్య గారు ఉప్పు కారం ఎక్కువ తినకూడదు కదా, ఆయన సపరేట్గా చేశాను అని అవని అంటూ ఉంటుంది. ఆగాగాగు. అవని అయితే పల్లవికి వడ్డిస్తుంటే, ఆగాగు, మేమేం తింటాం అడగకుండా ఏది పడితే అది వడ్డించడమేనా? ఇప్పుడు శ్రేయ, ఏం చేశావు అంటుండే, పప్పు సాంబార్ రసం రోటి చట్నీ, అది కాకపోతే ఊరగాయ, అయినా ఆ కూరలు ఏంటి చండాలంగా అని పల్లవి అంటూ ఉంటుంది. అప్పుడు శ్రేయ, నువ్వు ఏ గడ్డి పెడితే అది మేము తినాలా మేము? ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్, ఇంత బాగా కూరలు వండితే గడ్డి అంటారేంటి మీరు? మీకు ఇష్టం లేనివి చేసి పెడితే మీరు మాత్రం తింటారా చెప్పండి మావయ్య అని పల్లవి అయితే అంటూ ఉంటుంది. ఇప్పుడు బామ్మ, పెట్టింది తినకుండా తిండి దగ్గర హెచ్చలేకపోతారంటే, మీరు చేసి పెట్టాల్సింది పోయి అవన్నీ కష్టపడి అందరి కోసం చేసి పెడితే సంచరించాల్సింది పోయి ఎక్స్ట్రాలు చేస్తున్నారంటే, నోరు మూసుకొని తినండి. అప్పుడు పల్లవి, పెట్టింది ప్రసాదం అనుకోండి, కళ్ళకి అద్దుకొని తినడానికి నేనేం నీలా ముసల్దాన్ని అయిపోలేదు. ప్రణతి అయితే, అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు వదిన, భోజనం దగ్గర ఈ గొడవలు ఎందుకు చెప్పండి? కూర్చోయ్య, నీ మొగుడికి ఎలాంటి పని ప్రాట లేదో, నువ్వు 3 పూటల తేరగా తిని కూర్చోడం తప్ప రూపాయి సంపాదన కూడా లేదు, పచ్చడనం కూడా నీ పరిమాణంలోనే ఉంటుంది అని శ్రేయ అయితే ప్రణతి మీద అంటూ ఉంటుంది. మాకు నీలాగా కాదు, ఏది పడితే తిని కూర్చోవలసిన అవసరం మాకు లేదు. ఇప్పుడు పల్లవి, ఏదో పేషెంట్లకు పెట్టినట్టు పప్పు అప్పడాలేంటి, చికెనో ఫిషో చేయవచ్చు కదా. అప్పుడు అవని, మనిషికి మెన్యూలు చేంజ్ చేయడానికి నేనేం వంటల షెఫ్లు కాను. ఇప్పుడు మనది ఒకప్పుడు పొజిషన్ కూడా కాదు, పరిస్థితులకి ప్రకారంగా మనం అడ్జస్ట్ అవ్వడం చాలా మంచిది అంటుంటే అప్పుడే పల్లవి, అంటే ఇప్పుడు మనం ఉన్నది దరిద్రం కొట్ట పరిస్థితి అంటున్నావా నువ్వు? ఆ పరిస్థితి నుండే ఈ పరిస్థితిని రావడానికి నువ్వే కదా కారణం. ఇప్పుడే ఆర్డర్ అయితే ఒక డెలివరీ గాయ్ ఆర్డర్ తీసుకొస్తూ ఉంటాడు. ఇప్పుడు పల్లవి ఇలా అంటూ ఉంటుంది, మనం పెట్టిన ఆర్డర్ వచ్చింది, వెళ్ళి తీసుకురా వెళ్ళి శ్రేయ అంటూ ఉంటుంది. శ్రేయ అంటే మీరేనా అని డెలివరీ బాయ్ అయితే డెలివరీ చేసి వెళ్తూ ఉంటాడు. శ్రేయ పల్లవి వాళ్ళైతే వాళ్ళు తెచ్చుకున్న బిర్యానీని వడ్డించుకుంటూ ఉంటారు. ఇప్పుడు పార్వతి, ఏంటమ్మా అది కనపడట్లా? చికెన్ పీస్, లెగ్ పీస్ అత్తయ్య, ఆర్డర్ పెట్టుకున్నాం అని శ్రేయ అయితే అంటూ ఉంటుంది. మీరు చేస్తున్నది చాలా తప్పు. అవన్నీ అందరి కోసం వండినప్పుడు మీరిద్దరు ఇలా సపరేట్గా ఆర్డర్ పెట్టుకొని తినడం ఇలా పద్ధతిగా ఉందా? అప్పుడు పల్లవి, నేను మీ అబ్బాయికి డివోర్స్ ఇస్తానంటే మీరు ఏమన్నారు అని అడుగుతూ ఉంటుంది. డివోర్స్ ఇవ్వద్దు, మీకు నచ్చినట్టుగానే ఉండమని చెప్పారా లేదా? నాకు నచ్చినట్టుగా ఉండమని చెప్పారు కాబట్టి నేను మీతో కలిసి ఉంటున్నాను. ఇప్పుడు తిండి కూడా రూల్స్ పెడుతున్నారేంటి అంటే మీరు నాకు చెప్పింది అబద్ధం అన్నమాట. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్, పార్వతి, ఒకరితో ఒక వంకర పోదన్న సామెత ఊరికే రాలేదు పార్వతి, వాళ్ళకు నచ్చింది వాళ్ళు తింటారు, మీరు తినండి. ఇప్పుడు పల్లవి అయితే,
అంటే మేము కుక్కలంటోళ్ళం అనుకుంటున్నారా మావయ్య గారు? అయ్యో! నేను అలా ఎందుకంటానమ్మా? ఏదో సామెత చెప్పాను అంతే. ఇప్పుడు అవని గుమ్మడికాయ దొంగలు ఎవరంటే భుజాలు తడుపుకోవడం అంటే ఇదేనేమో. అప్పుడు శ్రేయ కౌంటర్ ఇవ్వడానికి మాత్రం రెడీగా ఉంటారు. ఏమిటాలోచిస్తున్నావు? దిష్టి పెడుతున్నావా? కాదు పిన్ని. నాకు చికెన్ అంటే చాలా ఇష్టం. నాకు చికెన్ పీస్ ఇవ్వు అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు పల్లవి ప్లేట్లోకి చికెన్ పీస్ని ఇట్లా విసిరేస్తూ ఉంటుంది. అది చూసిన అవనికైతే ఒక్కసారిగా కోపం వస్తూ ఉంటుంది. ఆరాధ్య, తినొద్దమ్మా. ఎందుకమ్మా? ఇస్తే తినాలి కానీ విసిరేసి తినడం తప్పని నీకు తెలీదా అన్న అవని అయితే అంటూ ఉంటుంది ఆరాధనే. అడిగింది ఇచ్చాను, దానికి తప్పేముంది? ఎవరైనా అడిగితే వేసేటప్పుడు కూడా మర్యాదగా వేస్తాం. అలాంటిది చిన్నపిల్ల అడిగితే కుక్కకు విసిరినట్టు ప్లేట్లోకి విసురుతావా? అంటే నీ కూతురు దగ్గర కూర్చొని బుజ్జి తల్లి బంగారు కొండ అనుకుంటూ నోట్లో ముద్దలు తినిపించమంటావా అంటూ ఉంటే అప్పుడు అవని అంత ప్రేమ ఒలకపోయక్కర్లేదమ్మా. మనిషిలా గుర్తించడం, మర్యాద ఇవ్వడం నేర్చుకుంటే బాగుంటుంది. నువ్వు ఇచ్చావా ఇసిరావా అని అవని అంటూ ఉంటే అప్పుడే పల్లవి అయితే అడిగింది ఇవ్వడం కూడా తప్పేనా? నువ్వు చికెన్ వండితే నీ కూతురు నా వైపు కకృతిగా చూసేదే కాదు కదా, చికెన్ పీస్ ఇవ్వమని మమ్మల్ని అడుక్కునేదే కాదు కదా అని పల్లవి అంటుంటే అప్పుడే శ్రేయ అయితే అవని ఇక్కడ ఏం చేసినా తప్పులేదు. అదే మనం ఏం చేసినా తనకి తప్పుగానే అనిపిస్తుంది. మాకు పద్ధతులు నేర్పించే ముందు నువ్వు పద్ధతిగా ఉండడం నేర్చుకో అని పల్లవి అయితే అంటూ ఉంటుంది. ఇప్పుడు అవని తిట్టడానికి వెళ్తూ వాళ్ళ మామయ్యని చూసి ఆగిపోతూ ఉంటుంది. పల్లవి దగ్గరికి అవని వచ్చి అప్పుడు పల్లవిలు అంటూ ఉంటుంది, ఏంటి నాతో ఏదైనా మాట్లాడాలా? ఒక మాట చెప్పాలి. నువ్వు చెప్పేది నేను వినకపోవడం మామూలే కదా అవని. చెప్పవని. తను మంచి మెలోడీ సాంగ్ వింటుంటే మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేశావు. ఏంటో చెప్పవని. నేను మీకు నేనంటే కోపం అంటుంటే అప్పుడే పల్లవి అయితే ఆ విషయం నీకు తెలుసు నాకు తెలుసు, మళ్ళీ కొత్తగా గుర్తు చేయడం ఎందుకు? గుర్తు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టే మళ్ళోసారి చెప్పాలనుకుంటున్నాను. పల్లవి, నా మీద కోపం ఉంటే అది నా మీద చూపించు, అంతేకాని అది నా కూతురు మీద చూపించాలనుకుంటే తోలు తీస్తాను పల్లవి. ఆ విషయంలో క్షమించే ప్రసక్తే లేదు. ఈ కూతురికి అవమానం జరిగిందని చాలా ఫీల్ అవుతున్నావు అనమాట. హేయ్, ఇంకోసారి రిపీట్ అయిందంటే ఫీల్ అవ్వడం కాదు, నీ ఫ్యూజులు పీయడం ఒకటే ఉంటుంటుంది. అందుకే నీ కొవ్వు బల్బు తగ్గించుకొని జాగ్రత్తగా ఉండమని చెప్పడానికి వచ్చాను. అందరూ నన్ను చీకొట్టి నన్ను ఇంట్లో నుంచి గెంటేసినా కూడా మళ్ళీ ఎందుకు వచ్చానో తెలుసావని నీకు? నిన్ను ఈ ఇంట్లో నుంచి గెంటేయడం కోసం వచ్చానవని అని పల్లవి అయితే అంటూ ఉంటుంది. ఆ విషయం నీకు అర్థమై ఉంటుంది. తెలిసి కూడా నువ్వు నాకు వార్నింగ్ ఇవ్వడం చాలా కామెడీగా ఉందక్క. నువ్వు కామెడీ అనుకున్నదే నీకు తర్వాత ట్రాజడీగా మారుతుంది. కామెడీ అయినా ట్రాజడీ అయినా ఏదైనా చేసుకో అక్క. నా రూటే సపరేట్. పల్లవి సింగిల్ పీస్. దేనికి భయపడదో వెనుకడిగేదే వెయ్యదు. మైండ్ ఎట్ అని పల్లవి వెళ్ళిపోతుంటే అవన్నీ చేపట్టుకొని, ఏయ్ నీ ధైర్యం నాకు నచ్చింది. ఆ ధైర్యాన్ని కూడా చెమటలు పట్టే భయపడే మాట ఒకటి చెప్పనా? నువ్వు డబ్బు దొంగతనం చేసే నీ మొగుడు నిన్ను మెడబట్టుకొని బయటికి గెంటేశాడు. కాబట్టి నువ్వు డబ్బులు దొంగతనం చేసిన ఆ ఒక్క విషయం మాత్రమే తెలుసు. నా విషయంలో, ఈ కుటుంబ విషయంలో నువ్వు చేసిన నేరాలు, ఘోరాలు, మోసాలు, పాపాల గురించి కమల్కే తెలిసిందే అనుకో, అప్పుడు నేనేం చేస్తాడో ఒక్కసారి ఊహించుకో అని అవని అయితే అంటూ ఉంటుంది. అదే టైంకి కమల్ అయితే వస్తుంటాడు. అదిగో వస్తున్నాడు, చెప్పమంటావు నీ గురించి అని పల్లవి అని అవని అయితే అంటూ ఉంటుంది. కమల్కి నేను చెప్తే చాలు, ఆధారాలు సాక్ష్యాలు ఏమీ అడగకుండా చంపేస్తాడు నిన్ను. ఇప్పుడు చెప్పండిలే, అందరూ నమ్మే విధంగా అన్ని ఆధారాలు సాక్ష్యాలు సంపాదించిన తర్వాతే చెప్తాను. ఇప్పుడే అవని దగ్గరికి కమల్ అక్షయ్ వాళ్ళు వస్తూ ఉంటారు. అప్పుడు అక్షయ్, అవని కొద్దిగా మంచిని తీసుకొస్తావా అని అంటూ ఉంటాడు. అప్పుడు కమల్, ఏయ్ నీకు స్పెషల్గా చెప్పాలా, చెప్తే కానీ తీసుకురావా అని పల్లవిని అంటే అంటూ ఉంటాడు. అప్పుడు కమల్ అయితే అక్షయ్ దేవులు అంటుంటాడు, వదిన నేను అర్థం చేసుకున్నట్టు నా పిల్లల్ని అర్థం చేసుకోవాలంటే ఏం చేయాలన్నయ్యా? చెప్పన్నయ్యా, ఆ విషయం నాకెలా తెలుస్తుందిరా? నేను చదివింది బిజినెస్ మేనేజ్మెంట్ అయినా కానీ ఆడవాళ్ళు మ్యాచే సబ్జెక్ట్ కాదురా. అలాంటి సబ్జెక్ట్ ఉన్నా మన మగవాళ్ళు చేసింది ఏం లేదన్నయ్య. ప్రపంచంలో ఉన్న అన్ని జబ్బులకి మందులు కనిపెడతారు కానీ ఆడవాళ్ళు మాత్రం ఎలాంటి మందులు కనిపెట్టలేకపోతున్నారు అన్నయ్య. అప్పుడే అవని అయితే అక్షయ్కి వాటర్ ఇస్తూ ఉంటుంది. అప్పుడే పల్లవి కమల్తో అంటూ ఉంటుంది, ఏంటి బాబా ఇలా చూస్తున్నావు? అప్పుడు కమల్ అయితే ఇలా అనుకుంటుంటాడు, నువ్వు నాకు గ్లాస్ నీళ్ళు మాత్రం ఇచ్చావు, నీ చేత్తో 3 చెరువుల నీళ్ళు ఎలా తాగించాలని నేను ఆలోచిస్తున్నాను అని లోపలైతే అనుకుంటుంటాడు కమల్. అవని అయితే ఆరాధ్య మీద జరిగిన అవమానం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడే ఆరాధ్య అయితే అవని దగ్గరకు వస్తూ ఉంటుంది. అమ్మ, పల్లవి పిన్ని అలా చేసినందుకు ఫీల్ అవుతున్నావు అమ్మా? నేను చికెన్ కావాలని అడిగినందుకు ఇలా జరిగింది. నేను అడిగాను కాబట్టే నీతో అలా మాట్లాడాలి, వాళ్ళు నీతో అలా మాట్లాడి నిన్ను బాధ పెట్టారు. సారీ అమ్మా. అయ్యో, నువ్వు చిన్నదానివి కాబట్టి అందరూ మనవాళ్ళు అనుకొని అడిగావు, అందులో నీ తప్పేం లేదు. నువ్వు నాకేమీ సారీ చెప్పక్కర్లేదు. లేదమ్మా, నేను అలా అంటుంటే కొట్టేద్దామన్నంత కోపం వచ్చింది నాకు అంటుంటే, ప్రవణి కప్పు అలా అనకూడదు,
ఎవరైనా మా అమ్మ గురించి చీప్గా మాట్లాడుతుంటే కూర్చుందమంటావమ్మా? ఈ చికెన్ అంటే ఇష్టమని నాకు తెలుసు. రేపు మీకోసం నేను చేసి పెడతాను. ఐ లవ్ యూ అమ్మా. మేము తాతమ్మ నాన్నమ్మ దగ్గర వెళ్ళి పడుకుంటానమ్మా, గుడ్ నైట్ అని పార్వతి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. వచ్చి అవంతో ఇలా అంటూ ఉంటాడు, నాకు తెలిస్తే నేను అడుగుతానను, మళ్ళీ గొడవ జరుగుతుందను ఇలా చెప్తున్నావా అని. అదేం కాదండి, పల్లవి శ్రేయాలు ఎలా ప్రవర్తిస్తారో ఎలా మాట్లాడతారో నాకు తెలుసు అవని. వాళ్ళ ప్రవర్తన మన అందరికి ఇబ్బందిగా ఉందనే విషయం కూడా నాకు తెలుసు. అందరూ కలిసి ఉండాలన్నది నాన్నగారి కోరిక. అందుకే శ్రేయా శ్రీకరు రానన్న కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేసి తీసుకొచ్చానవని. వాళ్ళు ఏమన్నా ఎలా ప్రవర్తించినా కూడా నా కోసం, అమ్మా నాన్నల కోసం నువ్వు భరించాలవని అని అక్షయ్ అయితే అంటూ ఉంటాడు. ఇది నా రిక్వెస్ట్. ఇప్పుడు శ్రేయ అయితే పార్వతిని పిలిచి, అత్తయ్య మీరుంటున్న గది మాకు ఇచ్చేసి మీరు మామయ్య గారు మా గదిలో ఉండండి అని అంటూ ఉంటే ఇంట్లో వాళ్ళందరూ ఒకసారిగా షాక్ అయిపోతుంటారు. అప్పుడు అవని, శ్రేయ ఆ గదిలో గాలి వెళ్తురు బాగా ఉంటాయని వాళ్ళని అక్కడ ఉండమన్నాను. ఇప్పుడు పల్లవి అయితే నా గది కూడా నాకు కంఫర్ట్గా లేదు అని అంటూ ఉంటుంది. ఇప్పుడు అవని, శ్రేయ మీ గది కావాలంటుంటుంది, పల్లవి కూడా అదే గది కావాలంటుంది. కాబట్టి ఈ ముగ్గురు పేరు రాసి చీటీలు వేస్తాను, అందులో ఎవరి పేరు వస్తే ఆరే మీ గదిలో ఉంటారు మావయ్య గారు అని అవని అయితే అంటూ ఉంటుంది.